చాలా గంభీరంగా ఉందని ఏ పిల్లలు మాత్రం ఫ్యామిలీతో చూడాలి ఖచ్చితంగా. ముగ్గురు వాళ్ళకి తగ్గట్టుగా అయితే చాలా బాగా అనిపించింది. మెగా ఫ్యామిలీకి సమ్ ఏదో ఇష్యూస్ ఉన్నది అన్నారు డైరెక్టర్కి. సో మరి ఆ ఇష్యూస్ని తొలగించుకోవడానికి ఒక 2 క్లిప్లు అక్కడ అనిపిస్తాయి. సో సపోర్టెడ్గానే ఉన్నాయి. మెగా ఫ్యామిలీని కించపరిచే విధంగా అయితే ఏం లేవు. సినిమా మాత్రం కిర్రాకు. నాకు తెలిసి డబుల్ మనీ అయితే వచ్చేస్తుంది. ముగ్గురికి ఎవరిని తగ్గించలేదు, ఎవరిని హైలైట్ చేయలేదు. చాలా బాగా అనిపిస్తాయి. ఎలివేషన్స్ బాగున్నాయి. కొంచెం వైలెన్స్ నరకుడు ఎక్కువగా ఉండేసరికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు. ఎమోషన్ కనెక్ట్ అవుతాము. మంచు మనోజ్ కాదు, మొత్తం ముగ్గురు కంబ్యాక్. కాకపోతే మన ఎవరు నారా కొంచెం పర్సనాలిటీ తగ్గిస్తే బాగుండు అనిపించింది. బాగా లావు అనిపించింది. ఎందుకంటే నాకు బాలయ్య గుర్తొచ్చిండు, జై బాలయ్య అని అరవాలనిపించింది. సో అలాంటి ఎలివేషన్ ఇచ్చారు. ఆయన కూడా కొంచెం పర్సనాలిటీ కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఆయన ముగ్గురికి ఎవరిని తగ్గించలేదు, ఎవరికి కించపడలేదు. ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటూ పోతుంటారు. సో సినిమా చూడండి చాలా బాగా అనిపించేస్తుంది. అలా ఏం లేదు. సినిమా అయితే 100% హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అది. ఎవరు బాయ్కాట్ చేసినా సినిమా ఆగదు. ఖచ్చితంగా సినిమా అయితే మస్తు నడుస్తుంది థియేటర్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు, 1 వీక్ నెక్స్ట్ వీక్ 12వ తారీఖు పవన్ అన్న వస్తాడు. అప్పటి వరకు ఇది సినిమా వేరే ఛాన్సే లేదు. ఈ సినిమా అయితే మాత్రం 100% ఆడదు. ఏం కాదు, నో ప్రాబ్లం, చెల్తా. విజయ్ దేవరకొండ వచ్చినా ఏం కాదు. తర్వాత పవన్ అన్న వచ్చే వరకు ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఆడుతుంది. 12వ తారీఖు వరకు ఆడుతుంది సినిమా. భైరవం సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, వండర్ఫుల్ ఉంది. ఇక కుంకుమ పడే సన్నివేశాలు, బ్యాక్ డ్రాప్లో వచ్చే కొన్ని దేవునికి సంబంధించిన సిచ్యువేషన్, డివిజనల్ సాంగ్స్ ఉంటాయి కదా, అప్పుడైతే ఇక బాడీ వణుకు పుడుతుంది. ఖచ్చితంగా వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆమె ఓ గ్లామర్స్ హీరోయిన్ ఏం కనపడక పల్లెటూరు అమ్మాయిలాగా పర్ఫెక్ట్గా చేసింది. ఎందుకంటే శంకర్ గారు అంటేనే ఒక లెజెండ్. అతని కూతురు ఈ పల్లెటూరు వాతావరణంలో ఒక యాసలో మాట్లాడుతూ చేయగలుగుతున్నాం అని అసలు ఏమాత్రం కనపడలేదు. గ్లామర్ అమ్మాయి అనే ఫీలింగే రాదు. పల్లెటూరు అమ్మాయి ఎలా మాట్లాడితే యాసలో ఒక గోదావరి యాస సంథింగ్ అనేది వండర్ఫుల్గా చేసింది. పాత్ర కొంచెం తక్కువనే ఉంది కానీ చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే ముగ్గురు హీరోయిన్లు బాగా చిన్నగా ఉన్నా కానీ చాలా బాగా అనిపించింది. విత్ ఫ్యామిలీతో చూడాలి. ఎందుకంటే బాగా ఎలివేషన్ ఇది నరుకుడు బాగా ఉన్నది కాబట్టి ఫ్యామిలీతో చూడాలి. వండర్ఫుల్ మూవీ. భైరవం యావరేజ్ అన్న, నాకైతే యావరేజ్ ఫిలిం అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అండ్ సెకండ్ హాఫ్ బాగుంది. బట్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం కొంచెం వీక్ అనిపించింది. అంటే హ్యాండిల్ చాలా బాగా చేశారు. ముగ్గురు హీరోలను పెట్టుకొని ఇలాంటి సినిమా తీయడం చాలా గట్స్ ఉండాలి. దాంట్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ముగ్గురు మధ్యన ఎమోషన్ ఆ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎమోషన్ ఇంకొంచెం ప్రాపర్గా రాసుకుని ఉంటే బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది అనిపించింది. మన నేటివిటీకి చేంజెస్ వేశారు కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంటే మటుకు సినిమా పీక్స్ అన్న అదొక్కటే. అండ్ సినిమా స్టోరీ ఓల్డ్ స్టోరీ, రొటీన్ స్టోరీ. అందుకే అండ్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు వాళ్ళ ముగ్గురు మీద. అండ్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ కొంత అన్వాంటెడ్ కామెడీ అది అక్కర్లేదు ఈ సినిమాకి. అది లేకుండా ఉంటే మటుకు ఇంకా బాగుంటుంది. అన్వాంటెడ్ కామెడీ అక్కర్లేదు. వెన్నెల కిషోర్ గారు ఉన్నప్పుడు సింగిల్ లాంటి సినిమాకి ఆయన కామెడీ వర్కౌట్ అవుతుంది. బట్ ఇందులో మనం ఒక సీన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో అన్వాంటెడ్గా వచ్చేది అది వేరే. సో నాకైతే సినిమా థియేటర్లో చూడొచ్చు, బట్ 1 టైం వాచబుల్. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా, థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా, బట్ ఓన్లీ 1 టైం వాచబుల్ అన్న. ముగ్గురు క్యారెక్టర్స్ పీక్స్. అసలు సాయి శ్రీనివాస్ గారు అయితే తాండవం వాడేశారు. ఆయన ఇప్పటిదాకా ఇలాంటి రోల్లో చూడాల. అండ్ మనోజ్ అన్న యూ డామినేటెడ్. మీకు శివయ్య అనకుండానే శివుడాకిని వచ్చేసినట్టు అనిపించింది. ఆయన పూనకాలు అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మనోజ్ గారి యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. ఎంత కావాలో అంత ఆయన నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని పెర్ఫార్మెన్సెస్. నిజంగా సినిమా అయితే నాకు థియేటర్లో ఖచ్చితంగా చూసే సినిమాయే. 1 టైం చూసే సినిమా. ఎంజాయ్ చేశాను. నేను యాక్షన్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేశాను. యాక్షన్ అయితే ఎరగడేశారండి, సూపర్. థియేటర్లో పూనకాలే. హీరోయిన్ క్యారెక్టర్స్ ఓకే ఉన్నారు అనేలాగానే ఉంది. ఇంకొంచెం బెటర్గా రాసుకోవచ్చు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా. అండ్ ఆవిడ పెర్ఫార్మెన్స్, అదితి శంకర్ కానీ ఆనంది గారు కానీ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. జయసుధ గారి పెర్ఫార్మెన్స్, అందరి పెర్ఫార్మెన్స్, అజయ్ గారు కానీ. సో పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎమోషన్ ఓవరాల్గా యావరేజ్ అన్న. భైరవం ఈ ముగ్గురు మల్టీస్టార్ మూవీకి తెచ్చారు గౌరవం. ప్రేక్షకులు చేయాలి గారావం, తెరపై చూడాలి వీళ్ళ విశ్వరూపం. నిజంగానా మంచు మనోజ్ గారు నిజంగా ఇరగ్గొట్టేశారు వాళ్ళ బీభత్సం నిజంగా. ఇంకా పెళ్ళంకొండ సాయి శ్రీనివాస్ ఒక సాంగ్ ఉంది ఎమోషనల్గా, యాంగ్రీగా ఇద్దరిని నారా రోహిత్ గారిని వీళ్ళని ఇతని మంచు మనోజ్ గారిని హ్యాండిల్ చేస్తూ అది ఎమోషనల్ ఒక సాంగ్ సూపర్ ఉంది. మళ్ళీ అదితి శంకర్ హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల సాంగ్ ఇరగ్గొట్టేసింది నిజంగా. ఆమె కుమ్మేసింది ఈ మూవీతో. మొత్తం క్యూ కొడతాయి అనుకుంటా. ఆఫర్స్ అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె. లవ్ సీన్స్లో కానీ ఇంకా ఎమోషనల్ సీన్స్ అన్ని రకాలుగా
సూపర్గా విరగొట్టేసింది. ఆనంద్ గారు ఇంకో హీరోయిన్ గుర్తు రావట్లేదు పేరు, చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా ముగ్గురికి కమ్బ్యాక్ ఈ మూవీ. నిజంగా మల్టీ స్టార్ మూవీస్ చేయడమే ఒక పెద్ద విషయం, దాన్ని వీళ్ళని ఒప్పించడం పెద్ద విషయం, మళ్ళీ వీళ్ళు ఒప్పుకొని సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. ఎక్కువ బుకింగ్స్ కలేజా నమోదవుతున్నాయి, భైరవ మూవీ బుకింగ్స్ అంత తక్కువ ఉన్నాయి. ఏమో నాకైతే తెలీదు, నాకు దాని గురించి ఐడియా లేదు. మోస్ట్లీ ఫస్ట్ షో తర్వాత మళ్ళీ ఇది రావచ్చేమో. అంటే కలేజా చూసాం అంతకుముందు, అప్పుడు ఆడియన్స్కి కొంచెం అంత యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు అలాగే కొన్నిసార్లు ఎలా అంటే కొన్ని తర్వాత వాటికి తెలుస్తుంది, కొన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. మంచిగా అనిపించిందండి భైరవం సినిమా. అంటే 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 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ క్లాస్ ఏ నుంచి క్లాస్ డి పీపుల్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా. సో మంచు మనోజ్ గారు విలన్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. సో స్క్రీన్ సాయి శ్రీనివాస్ ఫైట్ ఎలివేషన్స్, ప్రాణం పెట్టి వీళ్ళ ముగ్గురు మంచి బ్రేక్ త్రూ కోసం కష్టపడిన విధానం అయితే హ్యాట్స్ అప్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో మంచి కెరీర్ బ్రేక్ త్రూ వస్తుందండి. స్టోరీ అయితే చాలా స్టోరీ లైన్ బాగుంది, సినిమా అయితే మంచిగా వచ్చింది. సో అందరు ఆడియన్స్, ఈవెన్ ఇట్ ఈస్ ప్రసాద్ ఎంఎక్స్ అయినప్పటికీ సో ఆడియన్స్ అంతా మంచిగా విజిల్స్ వేస్తూ పూనకాలు వస్తున్నాయి అందరికీ. వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. వైలెన్స్ ఉంది, దాని స్టోరీ తగ్గట్టే ఉందండి వైలెన్స్. సో ఈ వైలెన్స్ పెద్ద ఇంపాక్ట్ అని చూపిదండి, స్టోరీకి తగ్గట్టే కావాల్సింది ఉంది కాబట్టి. స్టోరీ అయితే బాగుందండి, సినిమా అయితే బాగుంది, అందరు కలిసి చూడండి. మంచు మనోజ్ కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా విలన్ అంటే చాలా రోజులు హీరోగా చూసి ఒకేసారి విలన్గా చూసేసరికి నేనైతే చాలా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయాను అతనికి. చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారండి, ప్రాణం పెట్టి తీశాడు మంచు మనోజ్ గారు. సో మీరైతే మంచి కంబ్యాక్ అయ్యారు, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. విలన్గా ట్రై చేయండి, యాజ్ ఎ ఫ్యాన్గా మీకు అడ్వైజ్ ఇస్తున్నా. సో జగత్ బాబు తర్వాత మీరే సెకండ్గా అంటే విలన్ నిజంగా అంటే టఫ్ ఫైట్ ఇస్తారండి మీరు. భైరవం మూవీ చాలా నీట్గా డైరెక్ట్ చేసే స్టోరీ, ముగ్గురు హీరోలు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మంచు మనోజ్కి మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు. అసలు మనోడు మాట్లాడుతుంటేనే పక్క నుంచి షాక్ అయ్యేలాగా ఉందన్నమాట. హీరో ఇచ్చారు మంచు మనోజ్కి, నెంబర్ 1గా ప్రూవ్ చేసుకున్నాడు. ఎండ్ టైటిల్ క్లైమాక్స్కి వచ్చే వరకు కూడా మంచు మనోజ్ క్యారెక్టర్ చాలా బాగుంది. నారా రోహిత్కి ప్రభాస్ మూవీ ఉంటుంది కదా బాహుబలిలో ప్రభాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ మూవీలో నారా రోహిత్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా ట్రై చేస్తారు మూవీ అయ్యే వరకు ఏదో చేద్దాం మనోడిని, అస్సలు ఎక్కడా తగ్గడో, ప్రతిదీ కూడా ట్విస్ట్. ఏంట్రా ఇదే లోపు ట్విస్ట్, ముగ్గురికి ఈక్వల్ ఇచ్చాడు. క్లైమాక్స్ అన్న టైటిల్ పడే వరకు ఏ హీరోని తగ్గనివ్వలేదు. ముగ్గురికి ఇంట్రడక్షన్ కూడా ఫస్ట్ 10 minutesలో ఇంట్రడక్షన్, సెపరేట్ ఇంట్రడక్షన్, ఏ హీరోకి ఆ హీరో. అసలు మంచి రాటుదేలు నాటు బాంబులో చూపించాడు ముగ్గురిని. మంచి రఫ్ అనమాట, మాస్, ఎవరిని క్లాస్గా చూపించలే, మాస్గా చూపించాడు. గడ్డంతో కద్దరబట్ట ఫైట్లు కూడా నరుక్కోవడాలు కానీ చంపుకోవడాలు కానీ. శంకర్ గారి కూతురు కూడా చాలా అసలు డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు అంతలా డ్యాన్స్ చేస్తుందని. ఇది బయట బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమా అయితే బాగుంది బాగున్నప్పుడు బాయ్కాట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా చూడాలని ఉంటుంది కదా. వాళ్ళు ఏమి ఎంత ట్రెండ్ నడిచినా సినిమా బాగుంటే ఎవరు ఆపరు. జనాలు ఎప్పుడు సినిమా బాగుందని టాకొస్తే ఆగరు. సినిమా బాగుంది ఖచ్చితంగా ఒకటి చూస్తాడు, ఆ ఫ్రెండ్ చెప్పాడు, మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది మన నీలోఫర్ లాగా. 3 సాంగ్స్ కూడా వినడానికి చాలా అందంగా ఉన్నాయి, డ్యాన్స్ నీట్గా పెట్టాడు. అసలు ఆ బెల్లంకొండ శ్రీనివాస్ అంతలా డ్యాన్స్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే డ్యాన్స్ బాగా చేశాడు. శంకర్ కూతురు డామినేట్ చేద్దాం అనుకున్నా కానీ ఈక్వల్గా చేశాడు డ్యాన్స్. బాగుంది, ఎక్కడ తగ్గనివ్వలే. 5కి 4 ఇవ్వచ్చు, 10కి 8 ఇవ్వచ్చు. ఆడైతే ఎక్కడ తగ్గనివ్వలే, డైరెక్టర్ దేవుడు నిజంగా ఎక్కడా తగ్గనివ్వలే. ఎండ్ టైటిల్ వరకు ఇదేంట్రా ఇలా తీసాడు, ఇక్కడ ల్యాగ్ వచ్చింది ఏంటి, ఏం లేదు. ఇంటర్వెల్ బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, బాగా తీసాడని. ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ ఎండ్ టైటిల్ పడే వరకు కూడా మొత్తం స్టోరీ ఫినిష్ చేస్తాడు. ఇంకా సెకండ్ పార్ట్ 2 పార్ట్లు లేవు, ఫినిష్ చేస్తాడు స్టోరీ, నెంబర్ 1గా తీసాడు.